ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూడా భారీ వర్షం కురిసింది. రైట్, ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ మనకి అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇక మహబూబ్ నగర్ లో వర్షం కురిసింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నరేష్? మహబూబ్ నగర్ మహబూబ్నగర్ జిల్లాతో పాటు వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో వర్షం మొదలైంది. భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం దాదాపుగా గంటన్నర సేపు కురిసింది. ఇప్పటికే గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికే మహబూబ్ నగర్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. భారీ ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి మరోసారి అదే స్థాయిలో భారీ వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతో పాటు దేవరకద్ర, జడ్చర్ల, ఇటు నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్ ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురిసింది. ఇంకా పలు చోట్ల చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఈ సీజన్ లో ఇదే పెద్ద వర్షంగా చెప్పుకోవచ్చు. ఈ అకాల వర్షాలతోటి ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ కురిసినటువంటి వర్షంతో కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. మిల్లులకు తరలించకపోవడంతో బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. కొనుగోలులో జాప్యం కారణంగా ఇప్పటికే పలు చోట్ల ధాన్యం మొలకెత్తినటువంటి సందర్భాలను మనం చూసాం. మరోసారి భారీ వర్షం కురవడంతో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. ఓవైపు ప్రభుత్వం కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్థాయిలో భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.